వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. నేను మీ రాజు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో 6 మంది మంత్రులకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు దాదాపుగా 12 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో 18 మంది మంత్రులు ఉండాల్సిన విషయం. సో ఇప్పుడు క్యాబినెట్ విస్తరణకి ఎన్నికల కోడ్ ఉన్నందువల్ల క్యాబినెట్ విస్తరణ కాలేదని చెప్పేసి కూడా చెప్పుకొస్తున్నారు. తర్వాత కోడ్ ముగిసిన వెంటనే మరొక 6 మందికి కొత్తగా మంత్రివర్గంలోకి అవకాశాలు వస్తాయని చెప్పేసి అంటున్నారు. సో ఇప్పుడున్న పరిస్థితిలో మరి రేవంత్ 2.0 క్యాబినెట్లోకి కొత్తగా మంత్రులు అయ్యేది ఎవరికి అవకాశాలు ఉన్నాయి అనేది ఒకసారి చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో రంగారెడ్డి నుంచి స్పీకర్గా ఉన్నారు. తర్వాత హైదరాబాద్ నుంచి ఎవరు కూడా లేరు. ప్రస్తుతం వరకు ఇక్కడ ఎవరికి కూడా మంత్రిగా అవకాశం లేదు. ఎందుకంటే దానికి గల కారణాలు కాంగ్రెస్ నుంచి ఒక్కరు కూడా ఎమ్మెల్యేలుగా గెలవలేకపోయారు. సో ఇక్కడ బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే దాన నాగేందర్ ఇటు కాంగ్రెస్ పార్టీలోకి రావడం అనేది జరిగింది. సో మరి హైదరాబాద్ నుంచి ప్రస్తుతం కాంగ్రెస్ కండువ కప్పుకున్నటువంటి దానం నాగేందర్ ఒకరు ఉన్నారు. తర్వాత చూసుకున్నట్టయితే నిజామాబాద్ నుంచి కూడా ప్రస్తుతం ఎవరు కూడా రేవంత్ క్యాబినెట్లో మంత్రులుగా లేరు. తర్వాత ఆదిలాబాద్ నుంచి కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఎవరు కూడా రేవంత్ రెడ్డి క్యాబినెట్లో లేరని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. తర్వాత రంగారెడ్డి జిల్లాలోకి అంటే స్పీకర్ కాకుండా మంత్రిగా అయితే రంగారెడ్డి డిస్టిక్ నుంచి కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎవరు లేరని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఈ 4 జిల్లాలలో ఇప్పటి వరకు ఎవరు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయలేదు. సో హైదరాబాద్ నుంచి ఒకవేళ వస్తే దానం నాగేందర్కి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఎంపీగా గెలిస్తే దానం నాగేందర్ తర్వాత ప్లేస్లో ఇంకెవరికి ఇవ్వాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఒకవేళ ఎంపీగా గెలవకపోతే మాత్రం డెఫినెట్గా దానం నాగేందర్కి మంత్రి పదవి అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో డెఫినెట్గా ఒకవేళ ఓడిపోయిన మంత్రి పదవి ఇస్తానన్న హామీ ఇచ్చినందుకే నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానని చెప్పేసి కూడా కొన్ని సందర్భాల్లో దానం నాగేందర్ గారు కూడా అనడం, తర్వాత బీసీలకు కూడా ఒక రకంగా అవకాశం ఇచ్చినట్టు కూడా ఉంటుందని చెప్పేసి కూడా హైదరాబాద్ నుంచి ఒకవేళ ఇస్తే దానం నాగేందర్కి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ దానం నాగేందర్కి కాకుంటే ముస్లింలకి ఇప్పటి వరకు మైనార్టీ కోటాలో ఎవరికి కూడా మంత్రి పదవి దక్కలేదు. ఒకవేళ ఎవరికో ఒకరికి అయితే మంత్రి పదవి ఇవ్వాల్సిందే. ఇక్కడ హైదరాబాద్ నుంచి ఇద్దరు మాత్రం రేస్లో ఉన్నారు. అజారుద్దీన్ మాజీ క్రికెటర్ ఇక్కడ జూబ్లీహిల్స్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అలాగే నాంపల్లి నుంచి పోటీ చేసినటువంటి ఫిరోజ్ ఖాన్ ఇద్దరు కూడా రేస్లో ఉన్నారు హైదరాబాద్ నుంచి, అలాగే ముస్లిం కోటాల నుంచి. తర్వాత ఇక్కడ ఓడిపోయిన వాళ్ళకి అవకాశం లేదని చెప్పేసి ఒక కొత్త నిబంధన ఉంది. సో షబీర్ అలీకి ప్రస్తుతం సలహాదారుగా అవకాశం కూడా ఉంది. సో వారు డెఫినెట్గా సీనియర్ నాయకుడిని, గతంలో కూడా మైనార్టీల కోసం ఎంతో కృషి చేశాను, డెఫినెట్గా నాకే మళ్ళీ మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి కూడా షబీర్ అలీ గారు ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఇక్కడ షబీర్ అలీ గారికి సెకండ్ నిజామాబాద్ జిల్లా నుంచి కూడా ఒకరికి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. తర్వాత ముస్లింల నుంచి కూడా ఒకరికి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. ఆ రకంగా కూడా షబ్బీర్ అలీ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో నిజామాబాద్ నుంచి ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి గారు కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. సో డెఫినెట్గా వారికి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా అంటున్నారు. తర్వాత ఆదిలాబాద్ చూసుకున్నట్టయితే గడ్డం వివేక్ మొన్నటి వరకు మంత్రి పదవి రేస్లో ఉన్నా అని చెప్పేసి కూడా చెప్పుకొచ్చారు. కాకపోతే వారి కుమారుడికి ఎంపీ టికెట్ ఇవ్వడంతో ఒక రకంగా వారు బ్యాక్ స్టెప్ వేశారని చెప్పేసి కూడా చెప్తున్నారు. తర్వాత నిజామాబాద్ నుంచి మరొక పేరు మదన్ మోహన్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. యాక్చువల్గా ఐటీ మినిస్టర్ తనకే వస్తుందని చెప్పేసి అనుకున్న తరుణంలో చివరి నిమిషంలో శ్రీధర్ బాబుకి ఇవ్వడం అనేది కూడా జరిగింది. సో నిజామాబాద్లో కూడా 2 ప్రధాన పేర్లు వినిపిస్తున్నాయి. ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ రావు పేరు కూడా వినిపిస్తుంది. మరి ప్రేమ్ సాగర్ రావు క్యాస్ట్ ఈక్వేషన్లో కూడా అవకాశాలు ఉంటాయా లేవా అని చూడాలి. బట్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రేమ్ సాగర్ రావు కూడా అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. తర్వాత రంగారెడ్డి జిల్లా నుంచి చూసుకున్నట్టయితే ఇక్కడ మల్రెడ్డి రంగారెడ్డి ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే, తను కూడా సీనియర్ నాయకులు. 2009లో కూడా అప్పుడు ఎమ్మెల్యేగా గెలవడం అనేది జరిగింది. 2018లో స్వల్ప ఓట్లు, కేవలం 300 ఓట్లతోటి ఓడిపోయారు. తర్వాత రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయినప్పటి నుంచి రేవంత్ రెడ్డి అడుగుజాలలో నడుస్తున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మల్రెడ్డి రంగారెడ్డి కావచ్చు, తర్వాత పరిగి ఎమ్మెల్యే కూడా రేస్లో ఉన్నా అని చెప్పేసి కూడా అంటున్నారు. తర్వాత రేవంత్ రెడ్డి సీఎం కావాలని ఫస్ట్ ప్రపోజల్ పెట్టిందే నేనని చెప్పేసి కూడా వారు కూడా అంటున్నారు. ఇక్కడ రంగారెడ్డి చూసుకున్నట్టయితే ఇబ్రాహీంపట్నం కావచ్చు, ఐబీపీ, అలాగే పరిగి ఇద్దరు కూడా
ఎమ్మెల్యేలు కూడా పోటీ పడుతున్నారు. మళ్ళీ వాళ్ళిద్దరిట్లో ఎవరికి ఇచ్చి న్యాయం చేశారనేది చూడాలి. ఒకవేళ ఈ 4 జిల్లాల నుంచి నలుగురికి న్యాయం చేసినప్పటికీ ఇంకా 2 మంత్రి పదవులు ఉంటాయి. సో ఆ 2 మంత్రి పదవులు అనేది బీసీ కోటాలో ఇవ్వాలని చెప్పేసి కూడా అంటున్నారు. సో 14 స్థానాలు గెలిపిస్తే ముదిరాజులకి అవకాశం ఇస్తా అని చెప్పేసి కూడా మహబూబ్నగర్ సభలో రేవంత్ రెడ్డి గారు చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు ముదిరాజు నుంచి కేవలం వాకటి శ్రీహరి గారు మాత్రమే ఎమ్మెల్యేగా ఉన్నారు మక్తల్ నుంచి. తర్వాత చూసుకున్నట్టయితే ఇక్కడ షాద్ నగర్ నుంచి వీర్లపల్లి శంకర్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. ఒక రజక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి మంత్రి పదవి ఇస్తే ఇటు కాంగ్రెస్ పార్టీ అంటే కింది స్థాయి వాళ్ళని కూడా చూసుకుంటున్నాం, మంత్రి పదవి ఇచ్చామని చెప్పేసి కూడా చరిత్రలో ఉంటుంది. గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే రజక సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి తర్వాత మంత్రిని కూడా చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం అందే. ఇప్పుడు షాద్ నగర్ ఎమ్మెల్యే అయినటువంటి వీర్లపల్లి శంకర్కి కూడా మంత్రి పదవి ఇస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ చరిత్రలో నిలిచిపోతుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. తర్వాత రేవంత్ రెడ్డి రైతు పాదయాత్ర చేసినప్పటి నుంచి కూడా రేవంత్ రెడ్డి వెంటనే ఉన్నాడు. రేవంత్ రెడ్డికి టీపీసీసీ అధ్యక్షుడికి వచ్చినప్పటి నుంచి కూడా రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ వచ్చారు. చాలామంది లోపల కాంగ్రెస్ పార్టీలో గుసగుసలు అయినప్పటికీ వీర్లపల్లి శంకర్ మాత్రం ఎప్పుడు రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ వచ్చారు. అండ్ షాద్నగర్ నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యేగా గెలుపొందారు. సో ఆ విధంగా వీర్లపల్లి శంకర్కి కూడా అవకాశం ఉంది. క్యాస్ట్ ఈక్వేషన్లో కూడా వీర్లపల్లి శంకర్కి అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. తర్వాత మరొక పేరు బీసీ సామాజిక వర్గంలో వినిపిస్తుంది. ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఇలయ్య పేరు ప్రధానంగా వినిపిస్తుంది. బీర్లా ఇలయ్యకు కూడా ప్రస్తుతం గవర్నమెంట్ విప్ బాధ్యత అప్పగించారు. సో మంత్రి పదవి వస్తుందని చెప్పేసి కూడా తను కూడా ఆశిస్తున్నారు. సో గాంధీ భవన్లో కావచ్చు కాంగ్రెస్ పార్టీ గురించి ఇప్పటి వరకు ఒక చిన్న మాట కూడా మాట్లాడకుండా తన పని తను చేసుకుంటూ ఆలేరులో ఎప్పుడు లేని విధంగా భారీ మెజార్టీతోటి బీర్లా ఇలయ్య గెలవడం అనేది జరిగింది. తన ఎఫెక్ట్ అనేది ఒక రకంగా నల్గొండ జిల్లాలో కూడా ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఇటు సీనియర్లతో కావచ్చు జూనియర్లతో కావచ్చు ఎవరు ఎన్ని కొట్లాడినా ఎవరెన్ని మొత్తుకున్నా కూడా తన పని తను చేసుకుంటూ సైలెంట్గా వర్క్ చేసుకుంటూ ఈరోజు భారీ స్థాయిలో ఎమ్మెల్యేగా గెలవడం. తర్వాత గొల్ల కుర్మలకు కూడా అవకాశం ఇస్తానని చెప్పేసి కూడా గతంలో ముఖ్యమంత్రి గారు మాటిచ్చారు. ఆ గొల్ల కుర్మ సామాజిక వర్గం నుంచి బీర్లా ఇలయ్యకి అవకాశం డెఫినెట్గా ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఎస్టీకి సామాజిక వర్గాన్ని చూసుకున్నట్టయితే సీతక్క గారు ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నారు. తర్వాత ఇక్కడ లంబాడా ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉన్నందువలన ఇంకెవరికైనా అవకాశం ఇస్తారా లేకపోతే ఆ సామాజిక వర్గంలో ప్రధాన విప్ చీఫ్ విప్ అనే బాధ్యత అప్పగిస్తారా అనేది కూడా చూడాలి. సో మొత్తానికి వీళ్ళ పేర్లు అయితే ప్రధానంగా వినిపిస్తున్నాయి. మరి ఎవరికి మంత్రి పదవి ఇస్తే బాగుంటుంది, రేవంత్ రెడ్డి 2.0 క్యాబినెట్లో ఎవరు ఉండే అవకాశాలు ఉంటున్నా అనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.